రెడ్డి కమ్మ సామాజిక వర్గాలు బలహీన వర్గాలను ఉపయోగించుకుంటున్నాయన్న జోగయ్య. జనసేన లేకుండా టీడీపీ గెలవడం కష్టమని 2019లో తేలిందని వ్యాఖ్య. వైసీపీని ఓడించడం అంటే టీడీపీకి పూర్తి అధికారం కట్టబెట్టడం కాదు కదా అన్న జోగయ్య. టెహ్రాన్లో సైనిక ప్రదర్శన. షఫాక్ క్షిపణులను ప్రదర్శించిన ఇరాన్ సైన్యం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఇరాన్. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ. ప్రసంగించిన ప్రధాని మోదీ విపక్షాలు చాలా కాలం పాటు విపక్షంలోనే ఉండాలనుకుంటున్నాయన్న ప్రధాని. నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు. తెలంగాణలో కుల గణనకు నిర్ణయం. నర్సాపురం ఎంపీ స్థానం నుంచి ఉమాబాలను బరిలోకి దింపుతున్న వైసీపీ. ఆమెతో తనకు ఎలాంటి శత్రుత్వం లేదన్న రఘురాజు. తల్లిని చెల్లెల్ని తిట్టించడాన్ని జగన్ మానివేయాలని సూచన. తిరుమల ఆస్థాన మండపంలో ముగిసిన ధార్మిక సదస్సు. 3 రోజుల పాటు జరిగిన సదస్సు. మీడియాకు వివరాలు తెలిపిన టీటీడీ చైర్మన్ భూమన. నిధుల పంపిణీ విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్న సిద్ధరామయ్య. తమ నిరసన బీజేపీకి వ్యతిరేకంగా కాదు, రాష్ట్రానికి జరుగుతోన్న అన్యాయానికి వ్యతిరేకంగా అని వ్యాఖ్య. తమ నిరసనలో రాష్ట్ర బీజేపీ కూడా పాల్గొనాలని పిలుపు. చివర్లో అమ్మకాల ఒత్తిడికి గురైన మార్కెట్లు. 354 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్. 82 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ. మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడికి సంబంధించిన రోడ్డు ప్రమాదం కేసులో సస్పెండ్ అయిన దుర్గారావు. ఈ కేసులో A11 గా దుర్గారావు. గుంతకల్లు రైల్వే స్టేషన్ వద్ద దుర్గారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎంపీగా తనకు అవకాశం కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతగా ఉంటానన్న జయదేవ్. మోదీ పాలనలో భారత్ ఎంతో అభివృద్ధి చెందిందని ప్రశంస. కొన్నాళ్ల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని వెల్లడి. బీజేపీ జేడీయూ కూటమి 40 సీట్లు గెలుచుకుంటుందని జోసెం. బీహార్లో ఎక్కువ మంది ఓటర్లు ఆర్జేడీకి ఓటు వేసేందుకు ఆసక్తి చూపరని వ్యాఖ్య. నితీష్ కుమార్ కలిసినా కలవకపోయినా బీజేపీ 40 సీట్లు గెలుస్తోందన్న ప్రశాంత్ కిషోర్. నితీష్ కలవడానికి ముందే ఎన్డీఏ మరింత మెరుగైన స్థితిలో ఉందని వ్యాఖ్య. ఇప్పటి వరకు కౌంటర్ ద్వారా వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల జారీ. భక్తులు అధిక సమయం క్యూ లైన్ లో నిరీక్షించాల్సిన పరిస్థితి. ఇకపై సిఫారసు లేఖలు అందజేసే భక్తుల మొబైల్ ఫోన్లకు మెసేజ్. లింక్ క్లిక్ చేసి ఆన్లైన్ లో నగదు చెల్లిస్తే వీఐపీ బ్రేక్ టికెట్ మంజూరు. ఏప్రిల్ 22 తర్వాత వాదనలు వింటామన్న సుప్రీంకోర్టు. ఆలోగా కేసు డైరీ వివరాలను అందించాలని సిబిఐకి ఆదేశాలు. కేసు డైరీ మొత్తాన్ని డిజిటలైజ్ చేయాలన్న ధర్మాసనం. విశాఖ టెస్టులో 3 వికెట్లు తీసిన అశ్విన్. ఇప్పటి వరకు ఓవరాల్ గా ఇంగ్లాండ్ పై 96 వికెట్లు తీసిన వైనం. బిఎస్ చంద్రశేఖర్ 95 వికెట్ల రికార్డ్ తెరమరుగు. మహాగఠబంధన్ కు అనుకూలంగా 47 ఓట్లు. బల పరీక్షకు వ్యతిరేకంగా 29 ఓట్లు. బల పరీక్షకు అనుకూలంగా జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐ. విశాఖలో టీమిండియా ఇంగ్లాండ్ రెండో టెస్టు. 3.5 రోజుల్లోనే ముగిసిన మ్యాచ్. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 292 ఆల్అౌట్. బుమ్రా 3, అశ్విన్ 3 వికెట్లతో రాణించిన వైనం. పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు. కుదుపులకు లోనైన పేటీఎం షేరు విలువ ఇవాళ ఒక్కరోజే 10% మేర పతనం. నేడు ₹438 వద్ద ట్రేడ్ అవుతున్న పేటీఎం షేరు. అనుమానాలు వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. హాస్టల్ ముందు ఆందోళన. విద్యార్థి సంఘాల మద్దతు. వార్డెన్ సహా 6గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.
ప్రియుడు జాకీ బగ్నానీని పెళ్లాడుతున్న రకుల్. ఈ నెల 21న గోవాలో జరగనున్న వివాహం. థాయిలాండ్ లో బ్యాచులర్ పార్టీ ఇచ్చిన రకుల్ జాకీ. ఈ నెల 16న విచారిస్తామన్న అత్యున్నత న్యాయస్థానం. గతంలో వేర్వేరు కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులు పరిశీలించాలన్న ధర్మాసనం. నళిని, చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో కలిపి విచారణ. న్యూఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో ఘటన. తల్లి వద్ద ఇంటి తాళం దొంగిలించి చోరీకి పాల్పడ్డ యువతి. పోలీసుల దర్యాప్తులో బండారం బట్టబయలు. తల్లిపై కోపం, అప్పులు తీర్చేందుకు చోరీ చేశానని అంగీకరించిన యువతి. శ్రీదేవి మరణంపై భారత్, యుఏఈ ప్రభుత్వాలు నిజాలు దాచిపెట్టాయని ఆరోపించిన భువనేశ్వర్ కు చెందిన మహిళ తన వాగ్మూలం నమోదు చేయకుండానే ఛార్జిషీటు దాఖలు చేయడం దారుణమన్న నిందితురాలు దీప్తి. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేరిట నకిలీ లేఖలు సృష్టించిన నిందితురాలు. గర్భాశయ క్యాన్సర్ పై ప్రచారం కోసం చనిపోయినట్లు నమ్మించిన పూనం పాండే. అవగాహన ఓకే, కానీ ప్రచారం తీరు బాగోలేదంటూ విమర్శలు. అందులోనూ తాము భాగమయ్యామంటూ డిజిటల్ ఏజెన్సీ క్షమాపణలు. ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీకి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. బ్యారికేడ్లు అడ్డుపెట్టి అడ్డుకున్న పోలీసులు. జగన్ కు ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలన్న అచ్చెన్నాయుడు. క్యాన్సర్ భయాలు పెరుగుతున్న వేళ గుడ్ న్యూస్. కరోనా టీకా తయారీలో ఉపయోగించే ఎంఆర్ఎన్ఏ సాంకేతికతతో క్యాన్సర్ టీకా అభివృద్ధి. ట్రయల్స్ లో మంచి ఫలితాలు. క్యాన్సర్ చికిత్స గతిని మార్చనున్న టీకా. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డులు గెలుచుకున్న జాకీర్ హుస్సేన్, శంకర్ మహాదేవన్, ఫ్యూజన్ బ్యాండ్ శక్తికి దక్కిన అవార్డులు. ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన రాజమల్లు. 1994లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపు. 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజమల్లు. డబ్బుల కోసం కీలక సమాచారం. ఐఎస్ఐకి చేరవేత. విచారణలో నేరాన్ని అంగీకరించిన నిందితుడు. అరెస్ట్ చేసిన ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు. వారానికి 3 రోజులు ఆఫీసుకు రావాలన్న ఐరోపా కంపెనీ ఎస్ఏపీ సంస్థ ఆదేశాలపై ఉద్యోగుల్లో ఆగ్రహం. గతంలో వర్క్ ఫ్రం హోమ్ ను ప్రోత్సహించి ఇప్పుడు కుదరదు అనడం మోసమేనంటూ గగ్గోలు. ఉద్యోగాలకు రాజీనామా చేస్తామంటూ హెచ్చరికలు. మసీదు స్థలంలో రామ మందిరం ఏర్పాటైందని మాత్రమే ప్రచురించడంపై అభ్యంతరం. 2000 క్రితం అక్కడ రామ మందిరం ఉందన్న విషయాన్ని విస్మరించిందని విమర్శ. బీబీసీ తీరుపై పార్లమెంటులో చర్చ జరగాలంటూ ఎంపీ బాబ్ బ్లాక్మన్ డిమాండ్. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు. రేడికల్ కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.